హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు ఇడ్లీలు దూదిల్లా మెత్తగా రావాలంటే ఏం చేయాలో పక్కా కొలతలతో సహా చూపిస్తున్నాను చూడండి. దానికి ముందుగా 250 గ్రామ్స్ మినపప్పుని ఓ 2 గంటల ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ మినపప్పుతో పాటే వేరే దాంట్లో ఒక 1 కేజీ ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా బాగా నానిన మినపప్పును గ్రైండర్కి వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను లలితా బ్రాండ్ ఇడ్లీ రవ్వను మాత్రమే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇడ్లీ స్మూత్గా దూదిల్లా మెత్తగా రావాలంటే లలితా బ్రాండ్ ఇడ్లీ రవ్వ చాలా బాగుంటుంది. ఇలా ఇడ్లీ రవ్వను నానిన తర్వాత ఓ 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఆ రవ్వని గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండుకొని పక్కన పెట్టుకున్న ఇడ్లీ రవ్వలో ఈ మినపప్పు రుబ్బుని వేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రుబ్బులో మాత్రం సాల్ట్ వేయకుండా రుబ్బుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సాల్ట్ వేయకూడదు. సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రుబ్బు ఒక 4-5 డేస్ ఉన్నా సరే ఇడ్లీ పులవకుండా వస్తుంది. మనం ఎప్పుడు ఇడ్లీ పెట్టినా సరే ఫ్రెష్గా ఉన్నట్టే వస్తుంది ఇడ్లీ. అదే సాల్ట్ వేసామంటే ఇడ్లీ పుల్లగా వచ్చి టేస్ట్ మారిపోద్ది. అందుకని సాల్ట్ వేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఇడ్లీ పెడతాం అన్నప్పుడు చేసి ఒక గంట ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి సాల్ట్ వేసుకొని ఇలా ఇడ్లీ పెట్టుకోవడమే. దీనికి కాంబినేషన్గా నేను మొన్న చూపించాను, ఫుల్ వీడియోలో లింక్ పెట్టాను, టమాటా అండ్ కొత్తిమీర పచ్చడి. ఆ పచ్చడిని మనం చట్నీలాగా వాడుకోవచ్చు. ఈ ఇడ్లీకి ఆ పచ్చడికి చాలా బాగుంటుంది కాంబినేషను. మీకు ఎవరికైనా ఆ పచ్చడి రెసిపీ కావాలంటే నా ఫుల్ వీడియోలో పెట్టాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా ఇడ్లీలు మెత్తగా దూదిల్లా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చాయో ఇడ్లీ స్మూత్గా చాలా మెత్తగా ఉంటాయి.